అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ధ్యాన విద్యార్థి ప్రోగ్రామ్. ఈరోజు ఒక గొప్ప అంశాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఇదే ప్రాపంచిక విద్యలకు ఆధ్యాత్మికతను జోడిస్తే. ఇది టాపిక్. మన అంతరంగంలో ఉన్నటువంటి ఆత్మశక్తిని మనకు తెలియజేసే అద్భుతమైనటువంటి శాస్త్రమే ఆధ్యాత్మిక శాస్త్రం. పూర్వకాలంలో గురుకులాలలో ప్రాపంచిక విద్యలకు ఈ యొక్క ఆధ్యాత్మిక విద్యను జోడించి అద్భుతంగా బోధించేవారు. దీనివల్ల ఆ యొక్క విద్యార్థి గురువుల పట్ల వినయం, ప్రేమ, ఆదరణ, కరుణ అనేక విషయాలు మెండుగా నేర్చుకునేవారు. పూర్వం గురుకులాలలో ఆ శిక్షణ ఎంతో అద్భుతంగా ఉండేది. ఆ శిక్షణ వల్ల ప్రతి విద్యార్థి పరిపూర్ణ విద్యార్థిగా తయారయ్యేవారు. ఈ గురుకులాలలో మన ఐక్యూ మాత్రమే కాకుండా, అంటే ఈ మేధో సంపత్తి ఎదుగుదల మాత్రమే కాకుండా ఎమోషనల్ బ్యాలెన్స్డ్గా ఎలా జీవించాలి, మన పర్పస్ ఆఫ్ లైఫ్ తెలుసుకొని మనం దాంట్లో ఎలా ముందుకెళ్ళాలి, ఇలా అనేక విషయాల్ని బోధించేవారు. దానివల్ల ప్రతి విద్యార్థి తన పర్పస్ ఆఫ్ లైఫ్కి అనుగుణమైనటువంటి జీవితాన్ని ఆ విద్యార్థి జీవించగలిగేవాడు. ఆ విధంగా జీవించేటువంటి లైఫ్లో తన యొక్క జీవితాన్ని పండించుకునేవారు. దానికి అనుగుణంగానే ప్రస్తుతం ఎన్నో విద్యా సంస్థలు ఉన్నాయి ఈ భూమి మీద. ఉదాహరణకు శ్రీ మదర్ అండ్ అరబిందో. ఈ భూమి మీద ఏదైనా ఒక అద్భుతం ఉందంటే మదర్ అండ్ అరబిందో వాళ్ళ యొక్క విద్యా సంస్థలు. చాలా తక్కువ మంది స్టూడెంట్స్ ఉంటారు. ఆటలు, పాటలు, సంగీతము, దాంట్లో చదువు ఒక భాగం అంతే. తర్వాత స్వామి నారాయణ స్కూల్, సత్యసాయి యూనివర్సిటీ, ఎస్ఎస్వై ఋషి ప్రభాకర్ గురూజీ వారి యొక్క ఆశ్రమ స్కూల్స్, పిఎస్ఎస్ఏ పిరమిడ్ స్పిరిచువల్ సైన్స్ అకాడమీ, మన శివరామప్ప గారు ఎంతో అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక శాస్త్రానికి సంబంధించిన కోర్సులు తీసుకొచ్చారు. డాక్టర్ న్యూటన్ వారికి సంబంధించినటువంటి క్రియేటివ్ స్కూల్ బెంగళూరులో. ఇవి విద్యా సంస్థలు. ఇందులో మార్కులు, ర్యాంకులు అన్నవి లెక్కలేదు. ఒక విద్యార్థి ఎంత ఆనందంగా జీవిస్తున్నాడు అన్నదే ఇంపార్టెంట్. ఒక విద్యార్థి దేనికోసం పుట్టాడో దాని మీద జర్నీ చేయడమే ఇంపార్టెంట్. ఇక్కడ ఉరుకులాట పరుగులాటలు లేవు, మార్కులు, టెన్షన్స్ లేవు, 24 గంటలు చదువు లేదు. ఇక్కడ ప్రతిదీ ఇంపార్టెంటే. ఆర్ట్ వేయడము ఇంపార్టెంటే, సంగీతం నేర్చుకోవడం ఇంపార్టెంటే, ఆటలు ఇంపార్టెంటే, పాటలు ఇంపార్టెంటే, అన్ని యాక్టివిటీస్ ఇంపార్టెంటే. ఇది ఒక విద్యార్థిని పరిపూర్ణ విద్యార్థిగా చేస్తాయి. కానీ ప్రస్తుతం మన స్కూల్స్ అలా లేవు. కాబట్టి వీటిని ముందుకు తీసుకెళ్ళాలి అంటే మన ప్రాపంచిక విద్యలకు ఆధ్యాత్మిక విద్యను జోడించాలి. ఈ ప్రాపంచిక విద్యలకు ఆధ్యాత్మిక విద్యను జోడిస్తే మన తార్కికమైనటువంటి, విశ్లేషణాత్మకమైనటువంటి ఈ బుర్రకి అందనటువంటి ఎన్నో విషయాలు మన జీవితంలోకి వస్తాయి. ఎన్నింటినో మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. మనం ప్రేమని ఎక్స్పీరియన్స్ చేస్తాం, క్షమాగుణాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తాం, కరుణని ఎక్స్పీరియన్స్ చేస్తాం, శాంతిని ఎక్స్పీరియన్స్ చేస్తాం. సహజంగానే పిల్లలలో స్టూడెంట్స్ అంటేనే క్రియేటివిటీ. ఆ క్రియేటివిటీ పరాకాష్ఠలో ఉంటుంది. ఎప్పుడైతే ఈ ప్రాపంచిక విద్యలకు ఆధ్యాత్మికత అనుసంధించబడుతుందో విద్యార్థులకు కావాల్సినటువంటి సంకల్ప శక్తి, గ్రహణ శక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, అన్ని శక్తులు అద్భుతంగా యాక్టివేట్ అయిపోతాయి. అది ఆ విద్యార్థి యొక్క విజయానికి సోపానాలు అవుతాయి. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, మనం మన చదువులతో పాటు అన్ని చదువులు ఉండాలి. కాబట్టి ఈ అన్ని చదువులు ఉండాలి అంటే ప్రాపంచిక విద్యకు ఆధ్యాత్మిక విద్యను జోడించాలి. అప్పుడే ఆ విద్యార్థి పరిపూర్ణ విద్యార్థి కాగలడు. ఒక సామెత ఉంది మనకు, మొక్కై వంగనిది మానై వంగదు కదా అని. చిన్నప్పటి నుంచే ఈ ఆధ్యాత్మికత విద్యలో ప్రవేశపెడితే వాళ్ళ యొక్క జీవితం నందనవనంగా ఉంటుంది. అందుకే ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ గురూజీ గారు కావచ్చు, మన ఎంఎంవై భిక్షమయ్య గురూజీ కావచ్చు, ఎస్ఎస్వై ఋషి ప్రభాకర్ గురూజీ కావచ్చు, మదర్ అండ్ శ్రీ అరబిందో వాళ్ళు కావచ్చు, పుట్టపర్తి సాయిబాబా గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎడ్యుకేషన్కి ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చారు. కారణం, చిన్నప్పటి నుంచే ఆ ఆధ్యాత్మిక విద్యను విద్యార్థులలో తీసుకురావాలి అన్నటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశంతో చిన్నప్పటి నుంచి ఈ విద్యను అవలంబించినప్పుడు ఆ విద్యార్థి తన లోపల ఉన్నటువంటి అంతర్గత శక్తిని ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఒక్కసారి ఆ ఎక్స్పీరియన్స్ని మనం ఎక్స్పీరియన్స్ చేయగలిగితే మన లోపల ఉండేటువంటి అన్ని శక్తులు మేల్కొంటాయి. ఇదే ఇక్కడ కీ పాయింట్. ఇది మధ్యలో రావాలి అంటే చాలా డిఫికల్ట్. అందుకే ఇప్పుడు ప్రతి ఆధ్యాత్మిక సంస్థ ఖచ్చితంగా చిన్న వయస్సు నుంచే విద్యార్థులకు ధ్యానం చెప్పడం అన్నది ప్రారంభం చేశాయి. మార్పు చిన్నప్పటి నుంచే రావాలి, పెద్దగా అయిన తర్వాత మార్పు రావాలంటే చాలా కష్టం. కాబట్టి
ఆధ్యాత్మిక విద్య మీద ప్రతి ఆధ్యాత్మిక సంస్థ ఇప్పుడు ఫోకస్ చేసింది. ప్రాపంచిక విద్యలకు తప్పనిసరిగా ఆధ్యాత్మిక విద్యను జోడించాలి. అప్పుడే ఈ మార్పులన్నీ రావడం సాధ్యమవుతుంది. కాబట్టి ఈ అంశం మనకు ఎంతో ముఖ్యమైనటువంటి అంశం. ముఖ్యంగా తల్లిదండ్రులు, గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రాపంచిక విద్యలకు ఎంత ప్రాముఖ్యతనైతే ఇస్తున్నారో ఆధ్యాత్మిక విద్యకు కూడా అంతే ప్రాముఖ్యతను ఇవ్వడం నేర్చుకోవాలి. విద్యార్థులు కూడా చక్కగా దీని పట్ల ఎరుకను పెంపొందించుకోవాలి. థ్యాంక్ యూ. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులు అందరివి. DVM గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ప్రాపంచికమైన విద్యకు ఆధ్యాత్మిక విద్య జోడిస్తే ఎలా ఉంటుంది అనే అంశం మీద ఆనంద్ కుమార్ గారు చాలా చక్కగా మనకు వివరించారు. అయితే నేను ఈరోజు ఒక రియల్ ఎగ్జాంపుల్తో వచ్చాను. హోలిస్టిక్ ఎడ్యుకేషన్ అనేది పిల్లల జీవితాన్ని ఎంత అద్భుతంగా చక్కదిద్దుద్ది అని ఒక వ్యక్తి నమ్మారు. ఆవిడెవరో కాదు, శ్రీమతి జయశ్రీ అశోక్ గారు. చిన్నతనం నుంచి హోలిస్టిక్ ఎడ్యుకేషన్ అందించడం ద్వారా వారి యొక్క జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా సరే ఆనందంగా జీవించవచ్చు అనే విషయాన్ని నమ్మి అమెరికాలో స్థిరపడ్డ జయశ్రీ అశోక్ గారు ఈ యొక్క విషయాన్ని గుర్తించి ఇండియాకు వచ్చి క్రియేటివ్ స్కూల్ని స్థాపించారు. డాక్టర్ న్యూటన్ అండ్ డాక్టర్ లక్ష్మీ న్యూటన్ గారి మార్గదర్శకత్వంలో ఆవిడ క్రియేటివ్ స్కూల్ని స్థాపించారు. ఆ స్కూల్లో మార్క్స్, కాంపిటీషన్, చదువే కాకుండా ఆత్మస్థైర్యాన్ని పెంచే యాక్టివిటీస్, వారి యొక్క ఇంటెలిజెన్స్కి సంబంధించిన యాక్టివిటీస్ ఎక్కువ ఉండేవి. అంతేకాకుండా పిల్లల్లో క్రియేటివిటీ పెంచే యాక్టివిటీస్ని కూడా ఆమె ఆ స్కూల్లో చేయించేవారు. ఒక భౌతికమైన విద్యను ఆధ్యాత్మిక విద్యకు జోడిస్తే ఆ ఒక విద్య ఎలా ఉంటుందో వాళ్ళకి వివరించేవారు. ఇలా హోలిస్టిక్ ఎడ్యుకేషన్ పిల్లలకి ఇస్తూ ఎంతో చక్కని ఫలితాలను కూడా పొందుతున్నారు. పిల్లల్లో చాలా మార్పును కూడా చూడగలుగుతున్నారు. ఎందుకంటే మనం ఇప్పుడున్న స్కూల్స్ చూస్తూనే ఉన్నాం. ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా కంప్లీట్ కాంపిటీషన్ బేస్డ్ అయిపోయింది. ఓన్లీ భౌతిక శాస్త్రమే. మనం ఎంత మంచిగా ఉండాలి, ఎంత ప్రేమతో ఉండాలి, ఎంత బాధ్యతగా ఉండాలి, ఒక సొసైటీని ఎలా ఫేస్ చేయాలనేది ఏ స్కూలు కూడా నేర్పించట్లేదు. కానీ ఈ హోలిస్టిక్ ఎడ్యుకేషన్లో ఒక వ్యక్తితో ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, జీవితంలో ఎలా ముందడుగులు వేసుకుంటూ వెళ్ళాలి, ఒక ఆత్మస్థైర్యాన్ని పెంచేదే ఈ హోలిస్టిక్ ఎడ్యుకేషన్. సో ఇంత గొప్ప మార్పు తీసుకురావడానికి ఫస్ట్ స్టెప్ వేసిన జయశ్రీ అశోక్ గారికి మా ఒక వేల కృతజ్ఞతలు. ఈ హోలిస్టిక్ ఎడ్యుకేషన్ గురించి ఇంకొంచెం వివరణ ఇస్తాను మీకు. మన చదువులు ఇప్పుడు ఎలా ఉన్నాయంటే ఒక కాన్సెప్ట్ చదివామా, దాన్ని బట్టి పట్టామా, ఎగ్జామ్లో రాసామా. కానీ ఒక కాన్సెప్ట్కి ఒక ఆధ్యాత్మిక కాన్సెప్ట్ కూడా తోడయ్యి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోలేనంతగా వాళ్ళు గుర్తుంచుకుంటారు. జీవితంలో ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా కూడా దానికి రిలేట్ చేసుకుని దాని నుంచి బయటకు వచ్చే ప్రయత్నం కూడా చేసే అవకాశాలు చాలా మటుకున్నాయి. అసలు ఎడ్యుకేషన్ అనేది అంటే విద్య అనేదే దాని గురించి మనం నేర్చుకుంటాం, ఒక నాలెడ్జ్ గురించి. కానీ ఇప్పుడు విద్య అనేది కంప్లీట్లీ ఒక కాంపిటీషన్ అయిపోయింది. సో హోలిస్టిక్ ఎడ్యుకేషన్ ఒక ఇంపార్టెన్స్ ప్రతి ఒక్క తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిందే, దానివైపు పిల్లల్ని తీసుకెళ్లవలసిందే. ఈ కాంపిటీషన్ చదువులు కాకుండా హోలిస్టిక్ ఎడ్యుకేషన్తో, క్రియేటివ్ మైండ్తో మానసికంగా, శారీరకంగా కూడా పిల్లలు ఎంతో మార్పుని వాళ్ళు చూశారు, పొందారు కూడా. సో ఆధ్యాత్మిక విద్య సరైన విద్య అని, అలాగే ఆధ్యాత్మిక విద్యను ఇప్పుడున్న సిస్టంలో జత చేయాలని మా ఒక చిన్న ప్రయత్నం ఇది. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే విద్యా సంస్థ అనేది మార్క్స్, ర్యాంక్సే కాకుండా విద్యతో పాటు వినయం, గౌరవం, ప్రేమ, కరుణ, సమయస్ఫూర్తి అన్నీ నేర్పించబడాలి. ఇవన్నీ కూడా విద్యలో భాగాలే. మరి ఇవన్నీ ఆధ్యాత్మిక శాస్త్రం నేర్చుకోవడం ద్వారానే వస్తాయి. కాబట్టి ఆధ్యాత్మికతో కూడిన విద్యనే అసలైన విద్య. ఇది గుర్తించి అన్ని విద్యా సంస్థల్లో తప్పకుండా బోధించాలి. సో మీరు కూడా ఈరోజు ఈ హోలిస్టిక్ ఎడ్యుకేషన్కి ముందడుగు వేస్తారని కోరుకుంటూ, సో ఇది ఈరోజు రియల్ ఎగ్జాంపుల్. మరొక ఎపిసోడ్లో కొత్త ఎగ్జాంపుల్తో నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ప్రాపంచిక విద్యలకు ఆధ్యాత్మికతను జోడిస్తే ఏమవుతుంది, ఈ విషయం గురించి చాలా క్లియర్గా చక్కగా మనకు వివరించారు ఆనంద్ కుమార్ గారు. అదేవిధంగా శ్రీమతి జయశ్రీ అశోక్ గారి యొక్క జీవితంలో కూడా జరిగిన ఈ సంఘటనలు కూడా మనకు ధనశ్రీ గారు వివరించారు. క్రియేటివ్ స్కూల్ అనే ఒక చక్కని స్కూల్ని పిల్లలకు ప్రాపంచిక విద్యతో పాటు ఆధ్యాత్మిక విద్యను కూడా నేర్పిస్తూ ఎంతో అద్భుతమైన రిజల్ట్స్ను సాధించామని ఆమె చెప్పడం జరిగింది. ఆ విషయాలన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకున్నాం. అయితే ఒక సినిమా ఉదాహరణ కూడా మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఆ సినిమా ఏంటి అని అంటే సెవెంత్ సెన్స్. ఎస్,
ఆధ్యాత్మిక విద్య, ప్రాపంచిక విద్య ఈ రెండింటిని మిళితం చేస్తే ఏమవుతుంది అని అంటే సెవెంత్ సెన్స్ సినిమా చూస్తే మనకు అర్థమవుతుంది. బోధిధర్ముడి ద్వారానే ఇప్పుడు మోడర్న్గా జరుగుతున్న మార్షల్ ఆర్ట్స్ అన్నీ కూడా క్రియేట్ అవ్వబడ్డాయి అనేది చరిత్ర చెబుతుంది మనకి. అయితే మూవీ స్టార్టింగ్లో కంప్లీట్లీ బోధిధర్ముడి యొక్క జీవిత చరిత్రను చూపిస్తారు. అది అద్భుతంగా ఉంటుంది. నిజంగా మనం ఒక్కసారైనా చూడాల్సిందే. ఆయన యొక్క జీవిత చరిత్రని ఎంత బ్యూటిఫై చేసి చూపించారంటే అది చూసిన ప్రతిసారి నాకు గూస్ బంప్స్ వస్తాయి. బోధిధర్ముడు అంత అద్భుతంగా ఉండేవారా అన్న విషయాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. అయితే ప్రాపంచిక విద్యలు ఎంత అద్భుతంగా ఉంటాయో ఈ ప్రస్తుత శాస్త్రీయ వైజ్ఞానిక పరమైన అభివృద్ధి కూడా తెలియకుండానే మానవాళిలో తెలియని చెడు భావజాలాన్ని కూడా క్రియేట్ చేస్తుంది అనడంలో సంశయం లేదు. ఎందుకనంటే చాలామంది మంచి పనులు చేస్తున్నా కూడా తెలియకుండానే ఈ విజ్ఞానాన్నే ఉపయోగించుకొని చాలామంది చెడు పనుల వైపు కూడా దారి మల్లుతున్నారు. అయితే ఈ క్రమంలోనే చైనీయులు భారతదేశాన్ని చిత్తు చేయడానికి ఒక బయో వెపన్ని తయారు చేసి డాంగ్లీ అనే విలన్ ద్వారా ఇండియాలోకి పంపిస్తారు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులు అందరివి. DVM గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఇండియాలోకి పంపించిన తర్వాత డాంగ్లీ ఒక కుక్కకి ఆ బయో వెపన్ని ఇంజెక్ట్ చేసి భారతదేశం మీదకి వదులుతాడు. అప్పటి నుండి ఆ ప్రదేశంలో ఉన్న అందరూ కూడా ఆ వైరస్ బారిన పడి మంచాన పడతారు. అప్పటికే న్యూరోజెనెటిక్స్లో చాలా ఉన్నతమైన విద్యను చదువుతున్న మన హీరోయిన్ ఎలా అయినా సరే జెనెటిక్స్ ద్వారా ఈ వైరస్ ప్రాబ్లంకి సొల్యూషన్ తీసుకురావాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. ఒక పక్క డాంగ్లీ తన యొక్క శక్తి సామర్థ్యాలతో అందరినీ కూడా మట్టు చేస్తూ ఉంటాడు. తనకి కొన్ని ఎక్స్ట్రా సెన్సరీ పవర్స్ కూడా ఉంటూ ఉంటాయి. తన కంటి చూపుతో అతను అందరినీ కూడా మాయ చేసి మార్చుకుంటాడు తన వైపుగా. సో ఇలాంటి శక్తులు ఉన్న డాంగ్లీని ఎదిరించాలంటే ఎవరు రావాలి? ఆ బోధిధర్ముడే దిగి రావాలి. ఆ బోధిధర్ముడు దిగి రావాలి అని అంటే న్యూరోజెనెటిక్స్ ద్వారా ఇది సాధ్యపడుతుంది అని తెలుసుకున్న మన హీరోయిన్ ఏం చేస్తుంది అని అంటే హీరో అరవింద్ దగ్గరికి వెళ్ళి ఎలా అయినా సరే బోధిధర్ముడి యొక్క వంశపారపర్యంలో వచ్చిన వ్యక్తుల్ని వెతకడం మొదలు పెడుతుంది. అలా వ్యక్తుల్ని వెతికిన తర్వాత ఫైనల్గా తెలిసింది ఏంటి అని అంటే మన హీరో అరవింద్ శరీరంలో ఉన్న జన్యుపరమైన డిఎన్ఏని బోధిధర్ముడి డిఎన్ఏతో మ్యాచ్ చేసిన తర్వాత అతని యొక్క డిఎన్ఏని యాక్టివేట్ చేయగలిగితే కంప్లీట్లీ బోధిధర్ముడి యొక్క శక్తి సామర్థ్యాలన్నీ అరవింద్లోనికి వస్తాయి అని ఆమె నమ్ముతుంది. అలా నమ్మిన తర్వాత ప్రయోగాలన్నీ అరవింద్ పైన చాలా తీవ్రతరమైన ప్రయోగాలన్నీ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో డాంగ్లీ వీళ్ళని ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే మొత్తానికి ఆ బోధిధర్ముడు అరవింద్ శరీరంలోకి వచ్చినంత అద్భుతంగా అరవింద్ తన యొక్క గత స్మృతులన్నింటినీ కూడా గుర్తు తెచ్చుకుంటాడు. బోధిధర్ముడికి ఎటువంటి మెలకువలు వచ్చో అన్ని మెలకువలను అక్కడ ప్రదర్శించి మన డాంగ్లీ విలన్ని చిత్తుగా ఓడించి వెంటనే ఆ వైరస్ ప్రాబ్లం ఏదైతే ఉందో తెలుసుకొని దానికి కావాల్సిన సొల్యూషన్ని కూడా మన హీరో తయారు చేసి ప్రపంచానికి అందిస్తాడు. తద్వారా ఆ వైరస్కి విరుగుడు కనుక్కోవడమే కాకుండా చైనాకి కూడా బుద్ధి చెప్తాడు. ఈ విధంగా భారతదేశ ప్రజలందరినీ కూడా కాపాడుతాడు. ఇది ఈ సినిమా. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే ప్రాపంచిక విద్యకి ఆధ్యాత్మిక విద్య తోడవ్వడం వల్లనే ఇక్కడ ఈ రిజల్ట్ అనేది రావడం జరిగింది. మన పూర్వీకులు చూసుకుంటే ఈ ప్రాపంచిక వైజ్ఞానిక పరమైన ఎటువంటి ఉన్నతమైన ఎక్విప్మెంట్స్ కానీ లేకపోతే నాలెడ్జ్ కానీ అప్పట్లో లేదు. కానీ అంతకు మించిన ఆత్మజ్ఞానం ఉండడం ద్వారానే అప్పట్లోనే భూమి గుండ్రంగా ఉందని భూగోళం అని మన వాళ్ళు కనుక్కున్నారు. అప్పట్లోనే ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలను ఎంతో శిల్ప సంపదను మానవాళికి ఎంతగానో ఉపయోగపడే ఎన్నో గొప్ప గొప్ప పనులను మన పూర్వీకులు అదెన్నడో చేశారు. కానీ వైజ్ఞానికంగా ఉండడం ద్వారానే చాలామంది ఎదుగుతున్నాము అని అనుకుంటూ ఉంటారు. కానీ దానికి నిజమైన ఆధ్యాత్మికత చేరినప్పుడు మాత్రమే మనం కనుక్కున్న కొత్త విషయాలన్నిటికీ కూడా సరైన ఉపయోగం ఉంటుంది. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే కేవలం ప్రాపంచిక జ్ఞానంతోనే ముందుకు వెళ్ళడం కాకుండా ఆధ్యాత్మిక విద్యని కూడా దానికి చేకూర్చాలి. తద్వారా పిల్లల దగ్గర నుంచే మనం చూసుకుంటే పిల్లలకు చిన్ననాటి నుండే ABCDలు నేర్పిస్తూనే ధ్యానం కూడా నేర్పించడం ద్వారా వారి యొక్క జీవన శైలి ఎంత అద్భుతంగా తయారవుతుందో మనం ఇప్పుడు ఆల్రెడీ డైమండ్ క్రిస్టల్ చైల్డ్స్ని మనం ఆల్రెడీ చూస్తున్నాం.
ప్రస్తుతం ఎంతోమంది పిల్లలు పుట్టుకతోనే ధ్యానం మరియు ఆధ్యాత్మిక జ్ఞానంతో పుట్టుతున్నారు అని ఎంతోమంది శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు. కాబట్టి ఆధ్యాత్మిక జ్ఞానం తల్లిదండ్రులు పిల్లలకి చిన్ననాటి నుండే ఇవ్వడం ద్వారా వారు మరింతగా ఉన్నతంగా తయారవుతారు, ఉన్నతమైన మనోభావాలు కలిగిన వారే అవుతారు అన్న విషయాన్ని మనం గుర్తించాలి. సో ప్రాపంచిక విద్యకి ఆధ్యాత్మిక విద్యని జోడించడం ద్వారా మన యొక్క స్థితి మరింత ఉన్నతంగా తయారవుతుంది. ఆ ఉన్నతమైన స్థితి ద్వారానే మనందరం కూడా మరింత ఆనందంగా ఎంతో అద్భుతమైన విజయాలను సాధిస్తూ ఈ భూమి మీదకి వచ్చిన అత్యద్భుతమైన కార్యక్రమాలను కూడా మనం చక్కగా నిర్వర్తించగలుగుతాం. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ప్రాపంచిక విద్య మాత్రమే కాదు, ఆధ్యాత్మిక విద్యను కూడా మనం మన జీవితంలోకి ఎలా చేద్దాం. ఆధ్యాత్మిక విద్య, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మరింతగా తీసుకోవడానికి ఎన్నో పుస్తకాలు చదువుదాం, సజ్జన సాంగత్యం చేద్దాం, మనలో మనం లోనికి ప్రయాణించడానికి ధ్యానం చేద్దాం, మరింత జ్ఞానాన్ని తీసుకుందాం. సో ఇది ఈరోజు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. మరొక ఎగ్జాంపుల్తో నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. దిస్ ఇస్ జై వేణుగోపాల్ సైనింగ్ ఆఫ్. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులు అందరివి. DVM గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్